చూస్తుంటే పెద్ద యాక్సిడెంటే అయినట్టుంది. లక్కీగా గౌతమ్కేం కాలేదు, కానీ అహల్య బతుకుతుందో లేదో తెలీదు. ఏమో స్వామి, ఇప్పటి వరకు నేనేవి నా కోసం కోరుకోలేదు. చేతులు జోడించి అడుగుతున్నాను, ఆల్రెడీ కాపాడు, ఎలాగైనా కాపాడు. తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడు. నాకు ఆల్య కావాలి, ఆ బిడ్డ కావాలి, నాకు ఇద్దరు కావాలి. ఇద్దరికి ఏమీ కాకూడదు. గౌతమ్, నానా, నానా, నానా. గౌతమ్, నానా, నానా, ఆల్య నానా. ఏం కాదురా, అహల్యకేం కాదు. తనకేం కాకూడదు నానా. గౌతమ్, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు నానమ్మా, కానీ కానీ ఆల్య ఒక్క అనామకురాలి కోసం ఆరాట పడుతున్నాడు. మా దయచేసి ఆపు, పని ఇంకా బాధ పెట్టకో. అహల్యని కోలుకొని అవంతిక, నానమ్మని పక్క తీసుకెళ్ళి. ఏం అవసరం లేదు, నేను నా మనవడి కోసం వచ్చాను. వాడు బాగున్నాడు, నాకంతే చాలు. ఆకాష్, తనకెలా ఉంది? డోంట్ వరీరా, తను అవుట్ ఆఫ్ డేంజర్. ఆకాష్, నీతో మాట్లాడాలి, రా. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? కష్టపడి ప్లాన్ చేస్తే చావాల్సింది బతికిపోయింది. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో. రే, బేబీకి ఏం కాలేదు కదా? ఏం కాలేదురా, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అమ్మా, కానీ నువ్వు తప్పు చేసావురా. తను రీసెంట్గా ప్రెగ్నెంట్ అవ్వలేదు, 3rd మంత్ దాటిపోయినట్టుగా తెలుస్తుంది. అవునరా, 3rd మంత్ దాటి 4th మంత్లోకి ఎంటర్ అవుతుంది. మరి ఈ విషయం ఇంట్లో చెప్పకుండా ఎందుకు దాస్తున్నావురా? దాచే విషయం కూడా కాదు కదరా. ఈ మంతు దాటిపోతే నువ్వు దాయాలనుకున్నా దాగదు. నాకు తెలుసురా,
కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అందుకే ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో చెప్పలేను. నీ సిచ్యువేషన్ ఓకేరా, మరి అక్కడ హాలే కండిషన్, తను కాంప్లికేషన్స్ గురించి ఆలోచించావా? చాలా వీక్గా ఉందిరా. బేబీ గ్రోత్ కూడా అంతంత మాత్రమే ఉంది. జరిగిన యాక్సిడెంట్లో కడుపులో బిడ్డని కాపాడుకోవడానికి చాలా స్ట్రగుల్ అయినట్టుగా తెలుస్తుంది. సరే, ఈ విషయం పక్కన పెట్టు. ఈ విషయం ఇంట్లో తెలియకుండా తను ఎలా కాపాడుకుంటావు? రోజు రోజుకి పెరిగే కడుపు ఎలా దాస్తావు? తను గాజు బొమ్మతో సమానంరా. ఇప్పుడు అంతకంటే కేర్ఫుల్గా చూసుకోవాలి. టైంకి ఫుడ్, మెడిసిన్ ఇవ్వాలి. తను ఎక్కువగా స్ట్రైన్ అవ్వకూడదు, టెన్షన్ అవ్వకూడదు, దేనికి వర్రీ అవ్వకూడదు. పీస్ఫుల్గా ఉండాలిరా. ఇంటికాడ తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావు? చెయ్యక తప్పదురా. రే, ఇంకొన్ని రోజులు ఈ రహస్యం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. ఇప్పుడప్పుడే తను ప్రెగ్నెంట్ అన్న విషయం నేను ఇంట్లో చెప్పలేనురా. దయచేసి అర్థం చేసుకో. అది చాలా కష్టం గౌతమ్. నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు. మంచో చెడు ఈ విషయం ఇంట్లో చెప్పేయడమే బెటర్. లేదంటే తను సర్వే అవ్వలేదురా, నీకు కూడా ఇబ్బంది అవుతుంది. నేను చూసుకుంటానురా. తన గాజు బొమ్మల కాదు, నేను తన్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను.